మిషన్ ఓపెన్ చేయాలి కదా. సార్ అయినా నేనెందుకు? మరి నువ్వు కాకపోతే ఇంకెవరు వస్తారంట? అమ్మగారు వస్తారు సార్. అక్కడున్నవి 2 మిషన్స్. ఒకటి మీ అమ్మగారు స్విచ్ ఆన్ చేస్తారు, రెండో మిషన్ని లక్కీ హ్యాండ్ అనిపించుకున్న నీ చేత్తో ఓపెన్ చేద్దామనుకుంటున్నా. మీరనుకుంటున్నారు కానీ నాతో ఓపెన్ చేయించాలని ఎవరు అనుకోవట్లేదు సార్. ఓ అంటే ఇప్పుడేంటి? ఈ మాట అందరితో చెప్పించాలా ఏంటి? కాంచనమ్మగారు ఉన్నారు, ఆవిడ ఓపెన్ చేస్తారు. వాళ్ళ ఆయనే సరిగా ఆఫీస్కి రాడు. ఆమె ఎప్పుడు ఫ్యాక్టరీ వైపు కన్నెత్తి చూసిన పాపానే పోలేదు. అలాంటప్పుడు తనతో ఓపెన్ చేయిస్తే ఏమైనా బావుంటుందా? ఎవరు అని తెలియక అందరూ నవ్వుతారు. నిమిష అమ్మగారితోనైనా ఓపెన్ చేయిస్తే? కాలేజ్కే సరిగా వెళ్ళదు, తనతో ఎందుకు? పోనీ అయ్యగారితో ఓపెన్ చేయిస్తే? మా నాన్నని మా అమ్మ అస్సలు ఇన్వాల్వ్ చేయనీయదు నీలవేణి. సార్ మీరు ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్తున్నారు. ఒక పని చేయండి, మీరే ఓపెన్ చేయండి. నీ చేత ఓపెనింగ్ చేపిస్తే మంచిది, అందరికీ మంచి జరుగుతుంది. అలా అంటే మీ చేతుల మీదుగా పచ్చళ్ళ షాపు ఓపెన్ చేయడం వల్లే కదా ఈరోజు వ్యాపారం బాగా సాగుతుంది. అది వేరు నీలవేణి, ఇది వేరు. కోట్లలో టర్నోవర్ వ్యాపారం. నువ్వు మా వ్యాపారంలో ఇన్వాల్వ్ అయినప్పుడు వ్యాపారం చాలా బాగుంది కదా, అందుకే. వద్దు సార్, నేనెందుకు? నీలవేణి, ప్రతి దానికి ఏదో ఒక డొంక తిరుగుడు సమాధానం చెప్తావు. సార్ పెద్దమ్మగారు కాంచనమ్మగారితో ఓపెన్ చేయిద్దాం అన్నారు. అలాంటప్పుడు కాంచనమ్మగారిని కాదని నేను చేస్తే బాగుండదు సార్. చిరాకు పుట్టేలా వాళ్ళ గురించి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తావు? కాసేపు వాళ్ళ గురించి మర్చిపో, నువ్వే ఓపెన్ చేయాలి. రేపో మాపో నన్ను మా ఊరు పంపించేస్తారు కదా సార్.